హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రధానమంత్రి మోదీ నిన్న తెలంగాణలో మాట్లాడుతూ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది, మనం దేశభక్తిని నిరూపించుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. అయితే అందుకోసం పెద్ద పెద్ద త్యాగాలు చేయాల్సిన పని లేదు, కానీ మన రోజువారీ పనుల్లో కొన్ని మార్పులు చేసుకుంటే సరిపోతుందని సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ గారు అయితే అన్నారు. అంటే త్వరలో మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు రాబోతున్నాయా, అసలు మోదీ మాటల వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని అయితే ఒక్క లైక్ చేసి అందరికి షేర్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే, యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, దేశ ప్రయోజనాల దృష్ట్యా కరోనా సమయంలో మనం అలవాటు చేసుకున్న పని పద్ధతులను మళ్ళీ ఆచరణలోకి తీసుకురావాలని ప్రధాని కోరారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వలన విదేశీ మారక ద్రవ్యంపై భారం పడుతోందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలని కోరారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కూడా ఆయన సూచించారు. అనవసరమైన విదేశీ పర్యటనలు, అలాగే ఓవర్సీస్ వెకేషన్లను కూడా పక్కన పెట్టాలని, వాటికి బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఇక విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడిని తగ్గించడానికి కనీసం 1 సంవత్సరం పాటు అనవసరమైన బంగారం కొనుగోలుకి దూరంగా ఉండాలని ప్రజలను అయితే కోరారు. అంటే చాలా వరకు బంగారు ఊరికే కొనే వాళ్ళు ఉంటారు, పెళ్లిళ్ళకే కాకుండా. అలాంటి అనవసరమైన ఖర్చులు అయితే పెట్టుకోవద్దు, బంగారు కొనుగోలు అయితే చేయొద్దని కూడా ప్రధానమంత్రి అయితే కోరారు. ఇక కొందరు నిపుణులు మాత్రం దేశ ఆర్థిక భద్రతను కాపాడాలనే ఉద్దేశంతోనే మోదీ గారు ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా చమురు ధరలు భారీగా పెరిగాయని, తద్వారా భారత్ తన విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని, అందుకే పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించుకోమని కోరినట్లు నిపుణులు అయితే చెబుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే, మళ్ళీ లాక్డౌన్ పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నుండి సామాన్యులను, దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రజల్లో క్రమశిక్షణ, పొదుపు అనే ముందస్తు జాగ్రత్తలను అలవాటు చేసేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లయితే మనకు తెలుస్తోంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.